యోగా చాలా సులభమైన ప్రక్రియ. ఒక్కసారి గురువు దగ్గర నేర్చుకుంటే ఇంట్లోనే ప్రాక్టీస్ చేయొచ్చు. వయసుతో సంబంధం లేకుండా వారి అవసరాలకు అనుగుణంగా ఆసనాలు వేయొచ్చు. అన్నింటిలోకి సూర్య నమస్కారాలు పరిపూర్ణమైన యోగాసనాలుగా గుర్తింపు పొందాయి. ఈ ఆసనాలు ఎలా వేయాలి, కలిగే ప్రయోజనాలేంటనే అంశాలపై ప్రముఖ యోగా గురువు సుభద్ర చెబుతున్న మెలకువలు ఇప్పుడు చూద్దాం. యోగా సులభమైనదా, కష్టమైనదా? సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు? అత్యంత సులభంగా ప్రతి ఒక్కరు ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికి సమయం వృధా కాదు. అలానే మీరు పెద్దగా మనం ఎక్కువగా డబ్బుల్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పెద్దగా ట్రైనర్ కూడా అవసరం లేదు. వాస్తవంగా చెప్పాలంటే మీకు మీరే ట్రైనర్ అవ్వాలి. అంటే నా శరీరం నాకేం కావాలో నాకు తెలిసినంత బాగా మరెవరికి తెలియదు. కాబట్టి నా గురువు చెప్పిన దాన్ని మళ్ళీ నాకు ఎంతవరకు అనుకూలంగా ఉందనేది నేను గురువు సమక్షంలోనే తెలుసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే యోగా అత్యంత సులభమైనది, ప్రతిరోజు సాధన చేయదగినది. అది 10 నిమిషాల లేదా 1 గంట అనేది మ్యాట్ మీద చేసే సాధన లేదా కుర్చీలో సాధనే కావచ్చు. కానీ యోగా అనేది 24 గంటల సాధన. ఏ విధంగా అనుకుంటున్నారు? యోగా అనేది ఒక ఫిలాసఫీగా మనం గుర్తు చేసుకుంటే, యోగా అనేది ఒక ప్రయాణం అనేది మనకు అర్థమైతే, ప్రతి పూట ప్రతి క్షణం కూడా నేను ఒక మెలకువతో ఉండాల్సి ఉంటుంది. ఆ మెలకువలో నాకు ఎప్పుడు వికారాలు వచ్చినా, లేదంటే నాకు ఎప్పుడు చికాకులు కలిగినా, నేను ఎందుకు ఇలా అవుతున్నాను, దీన్ని నేను ఎలా అధిగమించాలి, ఇదే యోగా. యోగా అందరూ చెయ్యొచ్చా, లేదంటే ఏమైనా పరిమితులున్నాయా? యోగ సాధన అనేది 90 ఏళ్ల ముసలి వాళ్ళైనా చేయొచ్చు, 10-11 సంవత్సరాల బాలురైనా చేయొచ్చు. యోగా అత్యంత సులభమైన, వెరీ జెంటిల్, ప్రతి ఒక్కరూ చేసుకోగలిగిన ప్రాక్టీస్. కానీ మన అవసరాలు ఏంటి? ఈ రోజు నాకు నడు నొప్పి ఉన్నది అనుకోండి, ముఖ్యంగా అప్పుడు నాకు నడు నొప్పికి సంబంధించినటువంటి ఆసనాలు ఏం చేయాలనేది ఒక గురువు దగ్గర నేర్చుకుని చేయాల్సి ఉంటుంది. తర్వాత నా నడు నొప్పి తగ్గిన తర్వాత మిగతా శరీరం మీద సాధన చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. మంచం మీద పడుకునే వ్యక్తి కూడా యోగ సాధన చేయొచ్చు. ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉన్నాయనుకోండి, అటువంటి వ్యక్తిని మనం కుర్చీలో కూర్చోబెట్టి స్పైన్ ని ట్విస్ట్ చేయడం కానీ, సైడ్ బెండ్ చేయడం కానీ, కటి చక్రాసనం అని, అర్ధకటి చక్రాసనం అని, పాదహస్తాసనం అని, ఇవన్నీ కూడా ఒక కుర్చీలో కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి లేదా గర్భిణీ స్త్రీ మనకి ఎక్కువ బరువులు ఎత్తే పరిస్థితుల్లో లేరు, ఎక్కువ నడవలేరు అనుకున్నప్పుడు వాళ్ళ మంచం మీద పడుకుని కూడా సాధన చేయొచ్చు. ఇలా ప్రతి వ్యక్తికి వాళ్లకు ఉన్నటువంటి శారీరక స్థాయి అంటే లిమిటేషన్స్ కానీ, ఫ్లెక్సిబిలిటీని బట్టి కానీ, వాళ్ళకు ఉండవలసిన డిమాండ్స్ ని బట్టి కానీ ప్రాక్టీసెస్ మార్చుకోవచ్చు. కొన్ని ప్రాక్టీసెస్ మనం గోడను ఆధారంగా చేసుకొని చేస్తాము. కుర్చీలో కూర్చొని చేసినట్టుగానే పడక కుర్చీలో పడుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. 2-3 దిండ్లు సాధనగా పెట్టుకుని చేయొచ్చు. కొన్ని స్ట్రెచ్ బ్యాండ్స్ తోటి చాలా సులభంగానే నాకు చేతిలో ఉండేటువంటి కండరాలని పటిష్టం చేసుకోవచ్చు. నా స్థాయిని బట్టి కొన్ని డంబెల్స్ తీసుకుని చేయొచ్చు. ఒక మయూరాసనంలో ఉండేటువంటి బెనిఫిట్స్ కావచ్చు, చక్రాసనంలో వచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు. చాలా సులభంగా ఒక జిమ్ బాల్ పైన ఇలా పడుకున్న చక్రాసనం అవుతుంది. అంటే మన ప్రయత్నాన్ని దాన్ని తగ్గించగలుగుతూ బెనిఫిట్స్ చక్రాసనంలో తీసుకురావచ్చు. అలా ఒక చక్రాసన టేబుల్ అని ఉంటుంది, అంటే మేరు చక్రం అని అంటాం. దాని మీద పడుకుంటే మనకి స్పైన్ ని పూర్తిగా ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. అలానే 2 తాళ్లు కట్టామనుకోండి, ఒక గిటికి ఊసలకు కానీ, సీలింగ్ కానీ, నా షోల్డర్ ను మొత్తం కూడా ఈజ్ చేయగలగచ్చు. అంటే ఆసనాలు కానీ ఏవైనా ప్రాక్టీస్లు అనేది నాకు ఏ అవసరం, నేను ఎక్కువ ఇబ్బంది పడకుండా నేను ఎలా చేయొచ్చు అనేది ప్రతి ఒక్కరికి డిజైన్ చేయొచ్చు. ఈ డిజైన్ చేయాలి అని అనుకుంటే మన మనసులో ఆసనం అంటే కేవలం మ్యాట్ మీదే ఉండాలి అనే భావం నుంచి బయటకు రాగలిగితే అత్యంత సులభంగా చేసుకోవచ్చు. ఒక గుడ్డని తీసుకొని చేయొచ్చు, చిన్న బాల్ ని తీసుకొని చేయొచ్చు, చేతిలో ఒక గ్రిప్ను పట్టుకొని చేయొచ్చు. చిన్నపిల్లలకు యోగా అలవాటు చేస్తే కలిగే లాభాలేంటి? ఎలాంటి ఆసనాలతో మొదలు పెట్టాలి? బాల్యంలోనే యోగా వాళ్ళకి మొదలు పెట్టడం వల్ల వాళ్ళ దైనందిన కార్యక్రమంలో భాగమైపోవడం, పెద్ద వయసు వచ్చినా కూడా అది కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేకపోవడం, వాళ్ళకి యోగా వల్ల ముందు నుంచే అవగాహన ఎప్పుడైతే ఏర్పడుతుందో దానివల్ల ఫిట్నెస్ వస్తుందని వాళ్ళకి అర్థమవుతుంది. అలానే యోగా చేసేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ శరీరం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. వాళ్ళ శరీరం మీద వాళ్ళ దృష్టి పెట్టడం వల్ల వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంది, వాళ్ళ శరీరంలో ఏమైనా నొప్పులు ఉన్నాయా అనేది ఒక అవేర్నెస్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అందుకే చిన్నతనం నుంచి కూడా మనం యోగా స్టార్ట్ చేయొచ్చు అంటాం. అంటే ఆసనాలు లాంటివి అయితే 9-10 సంవత్సరాల తర్వాత, ప్రాణాయామం లాంటివి 12 సంవత్సరాల తర్వాత. కానీ ఈ ముందుగా కూడా సాధన చేసినా పర్వాలేదు. కానీ అలా సాధన చేసినట్టయితే, అంటే చిన్నపిల్లల నుంచి యోగా మనం మొదలు పెట్టాలనుకుంటే సరదాగా ఉండగలగాలి. అంటే బ్యాలెన్సింగ్ పోస్చర్స్, ఒక తాడాసనం కానీ, ఏకపాదాసనం కానీ, లేదా నటరాజాసనం కానీ,
కటి చక్రాసనం కానీ లేదా ఒంటి కాల మీద నిలబడి వృక్షాసనం లాంటివి కానీ, అంటే ఎక్కువగా మనం బ్యాలెన్స్డ్ పోస్టర్స్ చేస్తాం. ఈ ఎదుగుదల ఉండేటువంటి పిల్లల్లో వెన్నుని ఎక్కువగా వంచి ట్విస్ట్ చేసేటువంటి ఆసనాల జోలికి జనరల్ గా వెళ్ళం. అలానే ప్రాణాయామం పిల్లలకి మొదలు పెట్టినప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని దీర్ఘ శ్వాసలు చేసుకుంటూ వదిలిపెట్టడమో, లేదా ఓంకార సాధనమో, లేదా అకార ఉకార మకారాలు లాంటి సాధన చేపిస్తాం. కానీ కపాలభాతి భస్త్రిక లాంటి సాధనలు మాత్రం 14-15 ఏళ్లు దాటిన తర్వాత, అది కూడా ఒక గురువు సమక్షంలో వీళ్ళ శరీరం సహకరిస్తుంది అనుకున్నప్పుడే అటువంటి ప్రాణాయామాలు మొదలు పెడతాం. సూర్య నమస్కారాలు ఎలా చేయాలి? ఎవరు చెయ్యొచ్చు, ఎవరు చెయ్యకూడదు? సూర్య నమస్కారాల్లో 12 భాగాలు ఉంటాయి. ఇందులో 12+12 కలిపితే అది ఒక రౌండ్ సూర్య నమస్కారాలు అంటాం. సూర్య నమస్కారాన్ని పరిపూర్ణ సాధనగా పేర్కొంటారు. ఎందుచేతనంటే ఇందులో వచ్చేటువంటి కదలికలు, తిన్నగా నిలబడటం, వెనక్కి వెళ్ళడం, మళ్ళా ముందుకు వంగడం, మళ్ళా వెనక్కి, ఈ విధంగా వెన్నిపాము ఇలా వెనక్కి వంగడం మళ్ళా తిరిగి అనేది మొదటి 5 ఆసనాల్లో జరుగుతుంది. సూర్య నమస్కారాల్లో మొదటిది ప్రణామాసన. ఇప్పుడు హస్త ఉత్థానాసన, శ్వాస తీసుకుంటూ, పాదహస్తాసన, శ్వాస వదిలిపెడుతూ, ఎడమ కాలుతో అశ్వసంచలనాసన, శ్వాస తీసుకుంటూ, శ్వాస వదిలిపెడుతూ, పర్వతాసన, అష్టాంగ నమస్కారాసన, శ్వాస అలానే కుంభించి ఉంచాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ భుజంగాసన, శ్వాస వదిలిపెడుతూ పర్వతాసన, కుడికాలు ముందుకు తీసుకొస్తూ శ్వాస తీసుకుంటూ అశ్వసంచలనాసన, పాదహస్తాసన, శ్వాస వదిలిపెడుతూ, హస్త ఉత్థానాసన, శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలిపెడుతూ, ప్రణామాసన. ఇప్పుడు 12 ఆసనాలు అయినాయి. మిగతా 12 కుడికాలతో మొదలు పెడతాం. ముందుగా హస్త ఉత్థానాసన, శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలిపెడుతూ పాదహస్తాసన, కుడికాలు వెనక్కి తీసుకుని వెళ్తే శ్వాస తీసుకుంటూ అశ్వసంచలనాసన, పర్వతాసన, శ్వాస వదిలిపెడుతూ, అష్టాంగ నమస్కారాసన, శ్వాసని అలానే బయట కుంభించి ఉంచాలి. శ్వాస తీసుకుంటూ భుజంగాసన, శ్వాస వదిలిపెడుతూ పర్వతాసన, ఎడమకాలని ముందుకు తీసుకుని వస్తూ శ్వాస తీసుకుంటూ అశ్వసంచలనాసన, పాదహస్తాసన, శ్వాస వదిలిపెడుతూ, హస్త ఉత్థానాసన, శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలిపెడుతూ, ప్రణామాసన. ఈ విధంగా ఇప్పుడు మనం ఒక రౌండ్ చేసాము. ఇలా శాయశక్తుల ఎన్ని రౌండ్స్ చేయగలిగితే అంతగా మీ అవసరాలను బట్టి సూర్య నమస్కారాలు సాధన చేయవచ్చు. ఇక్కడ వరకు ఈ 5 ఆసనాలు కూడా మీరు గమనిస్తే ఒకదాని తర్వాత ఒకటి వెన్నుని ముందుకి వెనక్కి వెళ్ళబడతాయి. తర్వాత వచ్చే 2 ఆసనాలు అష్టాంగ నమస్కారాసన్, భుజంగాసన్. ఈ 2 మాత్రం తిరిగి మనం రిపీట్ చేయము. ఈ భుజంగాసనం తర్వాత మరలా పర్వతాసన్ తర్వాత అశ్వసంచలనాసన్, తర్వాత పాదహస్తాసన్, హస్త ఉత్థానాసన్. ఇవి మళ్ళా క్రమంగా ఒక్కొక్కటి వెనక్కి వస్తాం. ఇది ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు అంటే మనకు తెలిసిన విషయం. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయలేరు. కానీ అలా చేయలేనప్పుడు కుర్చీలో కూర్చుని కూడా దాన్ని తగ్గట్టుగా డిజైన్ చేసుకుని కూడా సూర్య నమస్కారం చేయొచ్చు. సూర్య నమస్కారాలతో శరీరానికి కలిగే ప్రయోజనాలేంటి? శరీరంలో ఉండేటువంటి అన్ని సిస్టమ్స్ కూడా స్టిమ్యులేట్ అవ్వబడతాయి. అండ్ ఒక్కొక్క ఆసనానికి ఏం జరుగుతుంది, ఎప్పుడు శ్వాస తీసుకోవాలి, ఎప్పుడు శ్వాస వదిలి పెట్టాలి అనే క్రమం ఉంటుంది. తర్వాత ఏ చక్రం మీద దృష్టి పెట్టాలి, అలానే 12 మంత్రాలు కూడా ఉంటాయి బీజాక్షరాలతో కలిపి. ఈ మంత్రాలు ఈ బీజాక్షరాలతో కలిపి చేయడం వల్ల స్పిరిచువల్ గా ఎక్కడ దాని ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఉంటుంది. అందుకే ఇది పరిపూర్ణ సాధన అయింది. దీని ఉపయోగం మస్కులోస్కెలిటల్ సిస్టమ్ దగ్గర నుంచి రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, వాట్ నాట్ అన్ని సిస్టమ్స్ పైన కూడా, ఎండోక్రైన్ సిస్టమ్ పైన కూడా దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. హైపర్ యాక్టివ్ ఉంటాడు అనుకుందాం, లేదా యాంగ్జైటీ ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, రెస్ట్లెస్నెస్ ఎక్కువ. ఈ వ్యక్తి సూర్య నమస్కారాలు కనుక మనం ఒకవేళ నిర్దేశించబడితే అతను అత్యంత నిదానంగా ప్రశాంతంగా 2 రౌండ్స్ చేస్తే అద్భుతంగా తన వ్యక్తిత్వంలో మార్పు రావడం అనేది చూడొచ్చు. అలాగే మరో వ్యక్తి బద్ధకం, ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి, రేపు చూద్దాం మాపు చూద్దాం అనుకునే లక్షణం, లోపల నుంచి ఎప్పుడూ ఉత్సాహం కనిపించదు. అటువంటి వ్యక్తికి ఒకవేళ సూర్య నమస్కారాలు చేయించాలంటే వాళ్ళతో వేగంగా చేయించాలి, అంటే శరీరంలో వేడి పుట్టాలి. అలా చేస్తూ ఉండగా అతనిలో చురుకుదనం పెరగడం, మానసికంగా క్విక్ గా రెస్పాండ్ అవ్వగలగడం, ఇలాంటి మార్పులు చూడొచ్చు. అంటే సూర్య నమస్కారాల్ని వ్యక్తి యొక్క మెంటల్ స్టేటస్ ని బట్టి కూడా మార్చుకోగలగాలి.